హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ స్టార్ట్ స్టడీ హబ్. ఇది నా ఫస్ట్ లెక్చర్ ఎన్సీఆర్టీ జియోగ్రఫీలో. ద మెయిన్ మోటో ఏంటి అంటే ఈ ఛానల్కి చాలామంది తెలుగు యాస్పిరెంట్స్ సఫర్ అవుతున్నారు. తెలుగులో ఎక్స్ప్లెనేషన్స్ ఒక జియోగ్రఫీకి కానీ పాలిటిక్ కానీ ఎకనామిక్స్ కానీ లేవు. అలా నేను సెల్ఫ్గా ప్రిపేర్ అవుతున్నప్పుడు నేను సఫర్ అయ్యాను. సో చాలామంది తెలుగు యాస్పిరెంట్స్ ఎలా సఫర్ అవ్వకూడదు అని నేను ఈ యొక్క వీడియో లెక్చర్స్ అనేవి చేస్తున్నాను. సపోర్ట్ మీ, థ్యాంక్ యూ. అండ్ మనం సిరీస్లోకి వెళ్తే, వాట్ ఈజ్ సెలెస్టియల్ బాడీ? సెలెస్టియల్ బాడీ అంటే సన్, మూన్, ఆల్ అదర్ దోస్ ఆబ్జెక్ట్స్ షైనింగ్ ఇన్ ది నైట్ స్కై ఆర్ కాల్స్ సెలెస్టియల్ బాడీస్. ఈ సెలెస్టియల్ బాడీస్లో ఇది సెలెస్టియల్ బాడీ బాగా పెద్దగా ఉంటుంది అండ్ హాట్, వెరీ హాట్. దిస్ మేడప్ ఆఫ్ వెరీ ఓన్ హీట్. అంటే ఈ సెలెస్టియల్ బాడీ అనేది ఓన్గా హీట్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది అండ్ లైట్ని కూడా ఎమిట్ చేసుకుంటుంది. ఓన్గా గ్యాసెస్ని కూడా రిలీజ్ చేస్తుంది. మనం సెలెస్టియల్ బాడీ అనుకోవచ్చు స్టార్ అనేది. స్టార్ అంటే సన్ ఈజ్ ఎ స్టార్. అలా నెక్స్ట్ ది యూనివర్స్, ఎవ్రీథింగ్ దట్ ఎగ్జిస్ట్ లైక్ ప్లానెట్స్, స్టార్స్, గ్యాలక్సీ, స్పేస్. మనం గ్యాలక్సీ అంటే ఏంటి? లార్జ్ గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి మనం గ్యాలక్సీ అంటాం. ఆ స్టార్సే కాదు, డస్ట్ని, గ్యాసెస్ని బర్న్ చేసి బై గ్రావిటీ రూపంలో ఇది గ్యాలక్సీ అనేది ఫామ్ అవుతుంది. మన ఎర్త్కి ఒక గ్యాలక్సీ ఉంది, ఆ గ్యాలక్సీ పేరు మిల్కీ వే గ్యాలక్సీ. నెక్స్ట్ స్టార్ అంటే ఏంటి? ద హ్యూజ్ బాల్స్ ఆఫ్ హాట్ గ్యాసెస్ ప్రొడ్యూస్డ్ బై లైట్ అండ్ హీట్. అంటే మనం విన్నర్ చెప్పాను నేను, స్టార్ అనేది కూడా, సన్ అనేది కూడా ఒక స్టార్ అని. అంటే అదొక సెలెస్టియల్ బాడీ. అంటే ఓన్గా హీట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది, లైట్గా అనేది ఓన్గా లైట్ అనేది ప్రొడ్యూస్ చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కాన్స్టలేషన్స్. కాన్స్టలేషన్స్ అంటే ఏంటి? రాశి ఫలాలు. అంటే ఒక గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి మనం కాన్స్టలేషన్స్ అంటాం. ఎగ్జాంపుల్ సప్తఋషి. సప్త అంటే ఏంటి? 7. సర్క్స్ అంటే ఋషి అంటే సర్క్స్. అంటే 7 గ్రూప్ ఆఫ్ స్టార్స్ని కలిపి మనం కాన్స్టలేషన్స్ అంటాం. మళ్ళీ మనం స్పేస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, అదే యూనివర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సోలార్ సిస్టమ్ అనేది ఉంటుంది. సోలార్ సిస్టంలో ఏముంటాయి? 8 ప్లానెట్స్ ఉంటాయి, శాటిలైట్స్ ఉంటాయి. 8 ప్లానెట్స్ అంటే ఏంటి? ఎర్త్, సన్, జూపిటర్, మార్స్, అలా 8 ఉంటాయి. ఇప్పుడు మనం సన్ గురించి డిస్కస్ చేద్దాం. సన్ అనేది ఒక స్టార్. ఇది ఈజ్ ద సెంట్రల్ పార్ట్. అన్ని ఆర్బిట్స్, అన్ని ప్లానెట్స్ సన్ చుట్టూరు రివాల్వ్ అవుతాయి. అది ఎలా? ఎలిప్టికల్ ఆర్బిట్లో రివాల్వ్ అవుతాయి. సన్ అనేది ఓన్గా హీట్ని అనేది ప్రొడ్యూస్ చేస్తుంది, లైట్ని కూడా ఓన్గా దానంతా అది ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ప్లానెట్స్కి వచ్చేసరికి ఇంటర్నల్ ప్లానెట్స్ అండ్ అవుటర్ ప్లానెట్స్. ఇంటర్నల్ ప్లానెట్స్ అంటే ఏంటి? మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్. అవుటర్ ప్లానెట్స్ వచ్చేసరికి జూపిటర్, సాటర్న్, యూరేనస్ అండ్ నెప్ట్యూన్. ఇవన్నీ ఈ 8 ప్లానెట్స్ మనం ఇన్నర్గా 4 ఉంటాయి, అవుటర్గా 4 ఉంటాయి. డ్రాఫ్ట్ ప్లానెట్ అనేది ప్లూటో. మనం ఇప్పుడు మూన్ గురించి డిస్కస్ చేద్దాం. మూన్ అనేది న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ది ఎర్త్. ఈ మూన్ అనేది ఓన్గా ఎర్త్ చుట్టూరు రివాల్వ్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. ఇట్ కంటైన్స్ ద రాక్స్ అండ్ లాస్ట్ డెత్స్. ఈ ఎర్త్ అనేది సన్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ ఎర్త్ ఉంటుంది, ఇక్కడ థర్డ్ ప్లానెట్ మనం అనుకోవచ్చు. ఈ థర్డ్ ప్లానెట్ అనేది ఎర్త్. అంటే ఇక్కడ సెకండ్ది నియరెస్ట్ టు ది ఎర్త్ సన్ అంటే వీనస్ అనుకోవచ్చు. ఇక్కడేమో మెర్క్యూరీ ఉంటుంది. దగ్గరగా ఉండే ప్లానెట్ ఏంటి అంటే మెర్క్యూరీ. ఇక్కడేమో ఎర్త్ ఉంటుంది, ఇక్కడేమో వీనస్ ఉంటుంది. అంటే ఈ ప్లానెట్స్ అనేవి ఎర్త్ చుట్టూ, సన్ చుట్టూరు రివాల్వ్ అవుతూ ఉంటాయి. కానీ మూన్కి వచ్చేసరికి ఎర్త్ చుట్టూరు రివాల్వ్ అవుతుంది. ఆ రివాల్వేషన్ ఎంత అవుతుందంట? 3,84,400 కిలోమీటర్స్ అనేవి ఒక దూరంలో ఎర్త్ అనేది మూన్కి దూరంగా ఉంటుందంట.
ద మూన్ మూవ్స్ అరౌండ్ ద ఎర్త్ అబౌట్ ద 27 days. అట్ ది సేమ్ టైం దానంతా అది ఒకే స్పిన్లో తిరుగుతుందంట. ఏంటిది? మూన్. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక సోలార్ సిస్టమ్ ఒక డయాగ్రామ్ ఇది. సన్ ఇక్కడ ఉంది, మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ చెప్పాను కదా ఇందాక. ఇన్నర్ ప్లానెట్స్ అని, అవుటర్ ప్లానెట్స్ అని. ఈ 4 ఇన్నర్ ప్లానెట్స్, ఈ 4 అవుటర్ ప్లానెట్స్. మళ్ళీ నెక్స్ట్ షేప్స్ అండ్ మూమెంట్స్ ఆఫ్ ఎర్త్. ఎర్త్ ఎలా తిరుగుతుందని చెప్పాను, ఎలిప్టికల్ ఆర్బిట్లో తిరుగుతుంది. ఎవరి చుట్టూరు? సన్ చుట్టూరు తిరుగుతుంది. అండ్ దాని యొక్క మూమెంట్స్ ఏంటి? ఎర్త్ అనేవి ఒక 24 hours మనం టైం అనేది, ఒక డే అనేది 24 hours మనం చూసుకుంటాం. ఒక రివాల్వేషన్ అవ్వాలి అంటే 365 days పడుతుంది. అంటే మనం ఒక 1 year అనుకోవచ్చు. మనం న్యూ ఇయర్ అలా అనుకుంటాం కదా, అలాగా 365 days పాయింట్ 25 days, 365.25 అనుకోవచ్చు. మనం ఇక్కడ షార్ట్ నోట్స్ మేక్ చేసుకోవచ్చండి. మనం ఈజీగా ఎగ్జామ్లో రాయడానికి, మనం గుర్తుపెట్టుకుంటాకి. యూనివర్స్ అంటే కంటైన్స్ ద గ్యాలక్సీ. యూనివర్స్లో ఏముంటాయి? గ్యాలక్సీ అనేది ఉంటుంది. గ్యాలక్సీస్ అనేవి ఉంటాయి. గ్యాలక్సీ అంటే ఏంటి? ఇట్ కంటైన్స్ ద స్టార్స్, ప్లానెట్స్ అంటే ఏంటి ఇందాక చెప్పాను. సన్, ఎర్త్, జూపిటర్, నెప్ట్యూటర్ అలా అన్ని 4 ఇన్నర్ ఆబ్జెక్ట్స్ అవి ఉంటాయి. తర్వాత సోలార్ సిస్టమ్ అవి. తర్వాత సోలార్ సిస్టంలో ఏముంటాయి? సన్, ప్లానెట్, శాటిలైట్, కామ్స్ అండ్ ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. ఈ ప్లానెట్లో ఏముంటుంది? ఆర్బిట్ ది సన్ ఇందాక చెప్పాను నేను మీకు. ఎర్త్ ఇక్కడ, సన్ ఇక్కడ ఉంటే ఎర్త్ ఇక్కడ ఉంటుంది. థర్డ్ నియరెస్ట్లో ఉంటుంది సన్కి అని. ఇలా రివాల్వ్ అవుతూనే ఉంటుంది ఎలిప్టికల్ ఆర్బిట్లో. ద శాటిలైట్ ఈజ్ ఏ సన్ ఈజ్ ఏ శాటిలైట్. మనం ఇందాక చెప్పుకున్నాం. మూన్ అనేది శాటిలైట్ అని. దేనికి? ఎర్త్కి. థ్యాంక్ యూ.